రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇక నదులన్నింటినీ అనుసంధానించి ఒక రాష్ట్రం ఒకే నది జల విధానం అమలు చేస్తామని అన్నారు. వంశధారలో అధిక వరదలు వస్తే ఆ నీటిని సోమశిల దాకా తీసుకెళ్లేలా అనుసంధాన ప్రక్రియ చేపడతామని తెలిపారు. అసమర్థ నీటి యాజమాన్య నిర్వహణతో జగన్ చేసిన విధ్వంసం ఏంటో స్పష్టమైందని అన్నారు. ఆయన విధ్వంసకుడు, అసమర్థుడని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణం డిసెంబర్ కల్లా పూర్తవుతుందని వారన్నారు. ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. శుక్రవారం అసెంబ్లీలో సమర్థ నీటి యాజమాన్య విధానంపై జరిగిన లఘు చర్చలో ఆయన పాల్గొన్నారు. సమగ్ర నీటి యాజమాన్య విధానం అమలుతో రాష్ట్రంలో కరువు అన్నదే ఉండదని చెప్పారు. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని ఆంధ్రప్రదేశ్ చేసి చూపించింది అని అన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని, వంశధారకు వరదలు వస్తే ఆ నీటిని సోమశిల వరకు తీసుకెళ్లేలా అనుసంధాన ప్రక్రియ అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1,06,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలియజేశారు. 8 సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇచ్చి జన్మ సార్థకం చేసుకున్నామని తెలియజేశారు. ప్రజల రుణం తీర్చుకున్నానని ఒకంత భావోద్వేగానికి గురవుతూ చెప్పారు.